ఇక్కడ మనకు శ్రవణ్ రావు గురించి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో దాని సంబంధించినటువంటి అంశం ఈ దేశంలో అత్యంత కీలకమైనటువంటి కేసుగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇటు ప్రతిపక్షాలపైన కావచ్చు, లేకపోతే ప్రశ్నించే గొంతుకలపైన కావచ్చు, ప్రజా గొంతుకలపైన కావచ్చు, ఇటు రాజకీయంగా అణచివేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకుంటూనే ఇంకొక వైపు సామాన్యులను సంబంధించినటువంటి వేధించినటువంటి ఘటనలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్నాయి. దానిలో కీలకమైనటువంటి వ్యక్తి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావు ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు. ఇద్దరు గనక ఈరోజు ఈ సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ వీళ్ళు ప్రస్తుతం శ్రవణ్ రావు అయితే రావడం జరిగింది. సో ఆయన తర్వాత మరి ప్రభాకర్ రావు కూడా వస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. సో ఇక్కడ చూడండి, బిగుస్తున్న ఉచ్చు బీఆర్ఎస్ బినామీగా శ్రవణ్ రావు, కర్ణాటక మైనింగ్ లో భారీ పెట్టుబడులు, శ్రవణ్ రావు ఫోన్లపై సిట్ నజర్, రేపు విచారణకు రావాలని నోటీసులు, ట్యాపింగ్ డేటా ఫోన్లు కావాలని ఆదేశాలు అంటూ చూస్తాం. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఫోన్లు ఉండవు, ఎందుకంటే ఆయన లేవని చెప్పేసి చెప్తాడు. సో ఇక దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఇష్యూ. సో చూద్దాం ఒకసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. బీఆర్ఎస్ బినామీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు కర్ణాటక మైనింగ్ లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నెల 2న మరోసారి విచారణకు రావాలని శ్రవణ్ రావుకు సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాగా వచ్చేటప్పుడు ట్యాపింగ్ డేటా ఫోన్లు తీసుకొని రావాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏవైతే ఫోన్లు వాడిండో ఆ ఫోన్లు ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అడుగుతా ఉన్నారు. కానీ ఆయన ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఆయన ఒకసారి ఫోన్లు ఇస్తే కనుక అన్ని విషయాలు కూడా బయటపడతాయి, కానీ ఇవ్వడు, మ్యాక్సిమం ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, 6వ నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావులు ఇద్దరు కూడా విదేశాలకు పారిపోయారు. కాగా వీరిని వెనక్కి రప్పించేందుకు అధికారులు సిబిఐ ద్వారా రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేయించారు. దాంతో అరెస్ట్ తప్పని గ్రహించిన శ్రవణ్ రావు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం శ్రవణ్ రావును అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు సూచించింది. దాంతో స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి శ్రవణ్ రావు గత నెల 29న విచారణకు హాజరయ్యారు. దీంట్లో గత ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల సూచనతోనే తాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు ఆయన వెల్లడించిన సమాచారం. అయితే లోతుగా అడిగిన ప్రశ్నలు శ్రవణ్ రావు సమగ్ర జవాబులు ఇవ్వలేదని తెలిసింది. వాట్సాప్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, వాట్సాప్ చాటింగ్ల ద్వారానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా జరిగిందని సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు తనను ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు డిఎస్పీ ప్రణీత్ రావును పరిచయం చేసినట్లు శ్రవణ్ రావు చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఆ ముగ్గురి మధ్య వాట్సాప్ చాటింగ్ ద్వారానే వ్యవహారం నడిచినట్టుగా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్న వివరాలను కూడా వాట్సాప్ ద్వారానే పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రెండోసారి విచారణకు వచ్చే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లను వెంట తీసుకురావాలని శ్రవణ్ రావును ఆదేశించారు. దీనిపై విచారణాధికారులతో ఒకరితో మాట్లాడగా మొదటిసారి జరిపిన విచారణలో శ్రవణ్ రావు కొన్ని విషయాలు చెప్పినా ఇప్పటికీ పలు అంశాల గురించి మాట్లాడడం లేదన్నారు. చాలా ప్రశ్నలకు పొడిగా మాత్రమే సమాధానాలు ఇచ్చారన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో సర్వేలు చేసి వాటి సంబంధించిన రిపోర్ట్లను బీఆర్ఎస్ కి ఇచ్చినట్టు చెప్పినా ఎవరికి ఇచ్చారని మాత్రం వెల్లడించలేదన్నారు. ఈసారి విచారణకు వచ్చినప్పుడు ట్యాపింగ్ డేటా ఉన్న సెల్ ఫోన్లను తీసుకురమ్మనమని చెప్పామన్నారు. ఈ ఫోన్లకు సంబంధించిన వాట్సాప్ చాట్లను రీట్రైవ్ చేస్తే కేసులో చాలా కీలకమైనటువంటి వివరాలు బయటపడతాయన్నారు. ఇక శ్రవణ్ రావు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మినీ కంట్రోల్ రూమ్ పై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు నియంత్రణలో ఉండాల్సినటువంటి పరికరాలు శ్రవణ్ రావు వద్దకు ఎలా చేరాయన్న దానిపై విచారణ చేయనున్నారు. ఇప్పటికే విచారణ అధికారులు శ్రవణ్ రావు ఇంటి నుంచి 2 ల్యాప్టాప్లు 4 ట్యాబ్లతో పాటు కొన్ని పెన్ డ్రైవ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో లభ్యమైన వివరాల ఆధారంగా ఆయనను ప్రశ్నించనున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే శ్రవణ్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో శ్రవణ్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకమైనటువంటి నిందితుడు. ఈయన చెప్పినటువంటి విషయాలు చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు, భయంకరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ చెప్తాడా, మరి పోలీస్ ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అనేది చాలా కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో పాటు ప్రభాకర్ రావు వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు వస్తాడా అంటే రాడు అనేటువంటి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. సో మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో
ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం లేదు? వెంటనే ప్రభాకర్ రావు గనక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కీలకంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశాన్ని కుదిపేసినటువంటి ఒక భయంకరమైనటువంటి కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, చాలా మందిని కూడా వేధించింది. సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లను కావచ్చు, హైకోర్టు జడ్జిలను కావచ్చు, కొంతమంది జడ్జిలను కూడా ఈరోజు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ శాసనాలు ఉల్లంఘించినటువంటి వీళ్ళను ఏమనాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడబోతుందా అనేటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది తెర మీదకి వస్తే దానిలో భాగంగా ఇద్దరు వ్యక్తులు, శ్రవణ్ రావు అదేవిధంగా ప్రభాకర్ రావు, ఈ ఇద్దరు వ్యక్తులు దొరికితే, అంటే ఆల్రెడీ శ్రవణ్ రావు వచ్చేసిండు, ఇక ప్రభాకర్ రావు ఇక్కడ వస్తే ఈ కేసు అనేది కొంత పురోగతి ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రభాకర్ రావు ఏం చేస్తాడంటే చాలా కీలకంగా ప్రభాకర్ రావు చేసేటువంటి పని ఏంటంటే శ్రవణ్ రావును విచారిస్తారు. ఏమేమి క్వశ్చన్లు అడిగిండో శ్రవణ్ రావు ద్వారా తెలుసుకొని ఆయన మళ్ళీ ఏం సమాధానం చెప్పాలి ఆయన అందుకే చూడండి, శ్రవణ్ రావు వచ్చిండు, శ్రవణ్ రావు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ప్రభాకర్ రావు వస్తాడు. సో అప్పటిదాకా ప్రభాకర్ రావు ఈ శ్రవణ్ రావు విషయంలో ఏం జరుగుతోంది ఏంది అనేది తెలుసుకొని దాని తర్వాత ఆయన స్టెప్స్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా పోలీస్ ఆఫీసర్, మళ్ళీ అందులో SIB చీఫ్ ఉన్నాడు. సో అందుకే పోలీస్ ఆఫీసర్లు ఏమేమి ఎంక్వైరీ చేస్తారో ఏం సమాధానాలు చెప్పాలని దాంట్లో ప్రభాకర్ రావు అయితే చాలా ప్రిపేర్డ్ అవుతున్నాడు అనేటువంటి సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. సో శ్రవణ్ రావు ఎంక్వైరీ చేస్తే ప్రభాకర్ రావు ఏ విధంగా మాట్లాడుతారో ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాలను కూడా తేటతెల్లమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ మనకు శ్రవణ్ రావు గురించి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో దాని సంబంధించినటువంటి అంశం ఈ దేశంలో అత్యంత కీలకమైనటువంటి కేసుగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కేసీఆర్ అదేవిధంగా KTR అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇటు ప్రతిపక్షాలపైన కావచ్చు, లేకపోతే ప్రశ్నించే గొంతుకలపైన కావచ్చు, ప్రజా గొంతుకలపైన కావచ్చు, ఇటు రాజకీయంగా అణచివేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకుంటూనే ఇంకొక వైపు సామాన్యులను సంబంధించినటువంటి వేధించినటువంటి ఘటనలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్నాయి. దానిలో కీలకమైనటువంటి వ్యక్తి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావు ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు. ఇద్దరు గనక ఈరోజు ఈ సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ వీళ్ళు ప్రస్తుతం శ్రవణ్ రావు అయితే రావడం జరిగింది. సో ఆయన తర్వాత మరి ప్రభాకర్ రావు కూడా వస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి.